నమస్కారం. నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చనపేట మండలంలో రాజనబాయి వద్ద ఈత సరదా ఒక వ్యక్తి ప్రాణం తీసింది. అతను ఈత కొట్టే క్రమంలో బాయిలో మునిగి చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ అతని డెడ్ బాడీ తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనతో పాటు బచ్చనపేట సర్పంచ్ గారు, బచ్చనపేట ఎస్ఐ గారు, ఆర్ఏ గారు ఉన్నారు. మరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, మరి ఎలాంటి టెక్నాలజీ వాడబోతున్నారు అది తీయడానికి అనే విషయాన్ని వారి మాటలలో పూర్తిగా అడిగి తెలుసుకుందాం. బచ్చనపేట గ్రామానికి చెందినటువంటి ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో ఈత కొట్టడానికి రాజనబావి దగ్గరికి రావడం జరిగింది. ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగి మళ్ళీ తిరిగి పైకి రాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే మా పోలీస్ శాఖ వారు ఈ బావి దగ్గరికి రీచ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దూరం పంపించేసి ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జరిగింది. ఫైర్ ఆఫీసర్లు జనగాం నుంచి వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ సహాయంతో డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి దాదాపు సుమారు 3 గంటల నుంచి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటివరకు ఇలాంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అయితే రాలేదు. మేబీ ఈ సన్సెట్ అవుతుంది, ఈ టైంలో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయడం అనేది చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది కాబట్టి ఈ రోజు ఈ సమయానికి ముగించేసి ఈ యొక్క మోటార్ల సాయంతో బావిలో నీళ్ళని బయటికి పంపించామని చెప్పేసి సర్పంచ్ గారు మేము ప్రయత్నాలు చేయబోతున్నాము. అట్ ది సేమ్ టైం నీళ్లు ఒడకపోయినా సరే రేపు పొద్దున ఒకటి డీప్ వాటర్ లో ఉన్నటువంటి డెడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేసే డివైజ్ ఒకటి ఉంది. దాన్ని హైదరాబాద్ లో ఉన్నట్టుగా చెప్పారు. దాన్ని తీసుకొచ్చైనా సరే డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ప్రజలంగా అందరూ కూడా ఆలోచించాలి. ఈతకి సరదా అనేది ప్రాణాల మీదకి తీసుకొని రావద్దు. సరదాగా సమ్మర్ అనగానే ఏదో చల్లదనం కోసము లేకపోతే సరదా కోసం అని చెప్పేసి ఈతకు పోతూ ఉంటారు. పోయే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల పర్యవేక్షణ ఉండాలి. చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బావులు లోతైన చెరువుల దగ్గరికి పంపకూడదు. ఖచ్చితంగా ఒకవేళ కొట్టాలి అనుకుంటే మాత్రం ట్యూబ్లు ఇంకా వాళ్ళ ఈత కొట్టడానికి ఏదైతే అవసరమైనటువంటి పరికరాలు ఉంటాయో అవి తప్పకుండా వాడాలి. పెద్ద పర్యవేక్షణలోనే జరగాలి. తాగి కొద్దిమంది ఈత కొట్టడానికి పోతా ఉంటారు. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను కూడా అనుమతించకూడదు. ఓకే, ఈరోజు ప్రశాంత్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ బావిలో అత్యధిక నీళ్ళున్న కారణంగా ఏం చేయలేని పరిస్థితి, లడ్డింగ్ అయిపోయింది. తక్షణమే పొద్దున ఉదయాన్నే అత్యాధునిక పరికరాలతో వెతికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాత్రంతా ఈరోజు బోర్ల ద్వారా నీళ్లు కాలేసే ప్రయత్నం చేస్తాం. పొద్దున్నే తక్షణమే చర్య చేపడతాం.